ప్రజెంట్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పెద్ది సినిమాకి దేవరా సినిమాకి మధ్య ఒక కాంట్రవర్సీ వార్ అనేది నడుస్తుంది. అయితే చాలామంది కూడా దేవరా సినిమా కలెక్షన్స్ ఫేక్ ఏమో అని చెప్పేసి కొంచెం డౌట్ వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఇంకొంతమంది పెద్ది సినిమా విషయంలో వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఇష్యూ అంతా ఎందుకు వచ్చింది, ఫేక్ దాకా ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఖచ్చితంగా దేవరా సినిమా కలెక్షన్లు దాని గురించి అప్పట్లో చాలా పెద్ద టాపిక్ నడిచింది. తర్వాత అంటే వాళ్ళు ఏ సినిమా వచ్చినా కూడా అంటే వేరే హీరోది ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలోకి వస్తారు, దేవరా అని అక్కడ కొట్టలేదు ఇక్కడ కొట్టలేదు అని చెప్పి, సో దీన్ని దాటనని చెప్పి చాలామందిని అంటే పెద్ద హీరోలు అందరితో ఫ్యాన్ వార్లు చేయడానికి వస్తారనమాట. సో ముందు వాళ్ళే మొదలు పెడతారు ఆ సినిమా, అది బీట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. మళ్ళీ ఏ హీరో దొరుకుతారో మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్దాం అనే విధంగా ఉంటారనమాట. అయితే ఇప్పుడు పెద్ద సినిమా వచ్చింది రీసెంట్గా, అది దాదాపు 400 కోట్ల పైచిలకు కలెక్షన్ అయితే చేస్తుందన్నమాట. సో మరి ఈ టైంలో దాన్ని ఓర్చుకోలేక అంటే ఎప్పుడైతే పెద్దికి ఒక హిట్ టాక్ రావడం మొదలెట్టిందో అంటే ముందు గేమ్ చేంజర్తో కూడా అదే పోల్చుకున్నారు. సో గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యి అంచనాలను అందుకోలేకపోయింది. తర్వాత పెద్ది వచ్చి మొదటి షో నుంచే కూడా పాజిటివ్ రెస్పాన్స్తో ముందుకు వెళ్ళడంతో అది ఓర్చుకోలేక మళ్ళీ వాళ్ళైతే ఆ దేవరా సెంటర్ టు సెంటర్ కంపారిజన్ అనేది మొదలుపెట్టినారు అనమాట. ఎక్సెప్ట్ ఒక యూఎస్ఏలో ఇంగ్లీష్ మూవీస్ ఉండడం వల్ల సో పెద్దికి థియేటర్లు దొరకలేదు. ఒకవేళ లాస్ వస్తే అక్కడ ఒక 20 కోట్ల దాకా లాస్ ఉంటుందని చెప్తున్నారు. అంతకు మినహా మిగిలిన అన్ని ఏరియాలో కూడా పెద్ద విపరీతమైన అంటే ప్రాఫిట్స్ దూసుకెళ్తుందని చెప్తున్నారు. నిర్మాతలు బయ్యర్లు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రేపో మాపో సక్సెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు అనమాట, ఒక ఈవెంట్ లాగా. సో మరి అట్లాంటిది దాన్ని ఓర్చుకోలేక సోషల్ మీడియాలో నెగిటివ్ చేయాలని మొదటి రోజు నుంచి కూడా వాళ్ళైతే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే విపరీతంగా ప్రయత్నిస్తారనమాట. సో మరి ఆ దేవరా సినిమా పోస్టర్ చూస్తే 509 crore కలెక్షన్ ఉంటుంది. బట్ సైట్స్ ఎవరైతే ట్రేడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రం 380 కోట్ల కలెక్షన్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దాన్ని పెద్ద అఫీషియల్గా దాటేయడంతో సో లేదు దేవరా 500 కోట్లు వచ్చింది, మీరు దాన్ని దాటి చూపిండి అది అని చెప్తున్నారు. మరి పెద్ద రన్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. మరి లాంగ్ రన్లో ఈజీగా 500 కోట్లు దాటే సినిమాలో పెద్ద కనిపిస్తుంది. సో మరి ఇంకా వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి, ఫ్యాన్ వార్లు ఎందుకు చేస్తున్నారు అంటే ఒక హీరోతో చేస్తే పర్లేదు, ప్రతి హీరోతో కంపేర్ చేసుకోవడం. సో నెక్స్ట్ వాళ్ళు ఎన్టీఆర్ నీల్ ఫిలిం వస్తుంది. మన ఆల్రెడీ వార్ 2 సినిమా ఫ్లాప్ అయిందనమాట. వాళ్ళు చేస్తున్న నెగిటివ్ వల్ల అంటే మనం ఇచ్చేది వాళ్ళకి తిరిగి వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది అనే విషయం మర్చిపోతున్నారు. ఎంతసేపు దాన్ని నెగిటివ్ చేయాలని ఒక ఇదిలో ఉంటున్నారు. బట్ హీరోలు మాత్రం RRR టైంలో కానీ అంతకు ముందు కానీ ఎక్కడ చూసినా ఫ్రెండ్స్లా ఉంటారు. మరి ఫ్యాన్స్ ఎందుకు ఇలా తయారవుతున్నారు? వాళ్ళు అంటే ఒకప్పుడు జనరేషన్ నందమూరి మెగా ఫ్యాన్ వార్స్ అయిపోయినాయి, ఇప్పుడు అన్నీ మారినాయి అనమాట. ఈ రోజుల్లో కూడా ఇంకా ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ కూర్చున్నారు ఏంటి అని చెప్పి అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు అనమాట. మరి ఇది ఎప్పటికీ తెగదేమో, మరి నెక్స్ట్ జనరేషన్ వచ్చినా కూడా ఈ మెగా నందమూరి ఫ్యాన్ వార్ అనేది తెగదేమో, నెక్స్ట్ జనరేషన్ హీరోస్ వచ్చినా కూడా అలా అయితే ఉందన్నమాట. మరి ఇప్పుడు దేవరా సినిమా దాని ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత అనేది నాగవంశీ గారికే తెలియాలి అని చెప్పి అప్పట్లో ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారు అయితే వేశారనమాట. సో మరి అప్పటి నుంచి కూడా దాన్ని పట్టుకుని చాలామంది కూడా ట్రాల్ చేస్తారు, అసలు దేవరా కలెక్షన్స్ ఎంత, దాన్ని ప్రూఫ్ పెట్టండి అది అని చెప్పి. సో మరి ఏదైనా కానీ వాళ్ళ 509 crore అనే పోస్టర్ తీసుకొచ్చి ప్రతి ఒక్క సినిమాతో కంపేర్ చేసుకుని ఆ ఏరియాలో కొట్టలేదు లేదంటే ఈ ఏరియాలో కొట్టలేదు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళ మానసికంగా సంతృప్తి పొందుతున్నారు తప్ప నిజంగా ఎంత కలెక్షన్లు వచ్చినాయి అనేది నాగవంశీ గారికి తెలియాలి.